హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ట్రిప్కు సంబంధించి ఒక గురుకులాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ వచ్చేసి యాక్చువల్గా నిన్ననే రావడం జరిగింది. బట్ మీకు తెలిసిన విషయమే ఏంటంటే, నా ఛానల్లో వ్యూస్ రావడం కొరకు అంటే వ్యూస్ వస్తలేవండి. అందువల్లనే నేను ఒక చిన్న టిప్ ఫాలో అవుతున్నాను. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ప్రిపరేషన్ ఉన్న చేత ఒక 1 డే అయినా గ్యాప్ ఇస్తామనేసి 1 డే ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కూడా వ్యూస్ వస్తాయో లేదో తెలియదు, బట్ నేనైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎనీవే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇక టీజీటీ ఫలితాలు ఎప్పుడు అనేసి ఫ్రెండ్స్, ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన టీజీటీ సబ్జెక్ట్ వారిగా 1:2 లిస్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ టీజీటీకి సంబంధించి వివిధ సబ్జెక్టుల వారిగా ఇక వాటికి సంబంధించి ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ముందుగా వచ్చేసి మీరు ట్రిప్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు వాట్స్ న్యూ అంటే లేటెస్ట్ అప్డేట్స్ చూసినట్లయితే టీజీటీకి సంబంధించిన కొన్ని సబ్జెక్టుల వారిగా 1:2 లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం క్లియర్ ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ నేనైతే ఫిజికల్ సైన్స్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి. ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్, ఇక అంతకన్నా ముందు ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ వెన్యూ అనేది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదొక విషయాన్ని మీరు గమనించాలి ఖచ్చితంగా. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి 4th ఫ్లోర్ డిఎస్ఎస్ భవన్ అనేది ఇక్కడ తెలంగాణ రెసిడెన్షియల్ ట్రిప్కు సంబంధించిన అంటే ఆఫీస్ అన్నమాట. ఇది వచ్చేసి ట్రిప్కు సంబంధించిన ఆఫీస్. ఇదే వెన్యూ అనుకొని చాలామంది క్యాండిడేట్స్ కూడా కొంచెం నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరిగింది. వెన్యూ ఇది కాదండి. వెన్యూ వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆదివాసీ కుమ్రంభీం భవన్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ వెన్యూ అయితే కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఇక్కడ ఎప్పుడు ఉంటుందంటే, ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 28/2/2024 రోజున 7 AM అయితే ఇక్కడ వీళ్ళకైతే ఉంటుంది. అదే రోజున 1 PM కూడా ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించి కూడా కొంతమంది క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. వారికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక వెన్యూ వచ్చేసి ఇక్కడ మనం మరొకసారి చూద్దాం. ఆదివాసీ కుమ్రంభీం భవన్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ వెన్యూ అయితే కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని అంటే సేమ్ పీజీటీ వాళ్ళ లాగానే ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఖచ్చితంగా 1 సెట్ ఆఫ్ చెక్ లిస్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ హాల్ టికెట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్ని యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉన్నది. అలాగే కాన్వకేషన్ లేదా మార్క్స్ మెమో సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ బేస్డ్ ఆన్ ది లోకల్ రిజర్వేషన్ కాబట్టి. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని. అలాగే నాన్ క్రిమి లేయర్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే నాన్ క్రిమి లేయర్ సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అన్ని ఎవరైతే ఈ ఓసీ కాకుండా బీసీ కాకుండా అదర్ క్యాస్ట్కి సంబంధించి ఏవైతే పెట్టలేదో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అయితే వర్తిస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు అప్లికేషన్ టైంలో పెట్టుంటే మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఒకవేళ మీరు క్లెయిమ్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన సర్వీసెస్లో ఉంటే వారికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. అలాగే 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ అసిస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. అంటే ఈ అసిస్టేషన్ ఫామ్ సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డిజబిలిటీ సర్టిఫికేట్ అండి, లైక్ సదరం సర్టిఫికేట్ అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి టీజీటీ సీటెట్ పేపర్ 2 సర్టిఫికేట్ అండి. ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టీజీటీలో టెట్కి లేదా సీటెట్ సంబంధించిన పేపర్ 2 సర్టిఫికేట్ అంటే పేపర్ 2 మార్క్స్ లేదా సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాజ్ మీకు కన్సిడర్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వెన్యూస్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ 7 AM టైంలో ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ వైర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7
సేమ్ 7 AM వరకి, అంటే మార్నింగ్ 7 AM వాళ్ళకి ఇక్కడ హాల్ టికెట్స్ నెంబర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 1 PM వాళ్ళకి కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అదే రోజున వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి టీజీటీ సంబంధించిన వివిధ సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి 1:2 లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా చూద్దామండి. వీటికి సంబంధించిన వివిధ సబ్జెక్టుల వారీగా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్టుల వారీగా ఉన్న లిస్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదంటే మీకు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ నేను క్లియర్గా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో టీజీటీకి సంబంధించి నేను ఈవినింగ్ లేదా మధ్యాహ్నం ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. టీజీటీకి సంబంధించిన వెన్యూస్కు డైరెక్ట్గా, అంటే 27 యాక్చువల్గా 27 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేను డైరెక్ట్ 28 అని చెప్పాను కానీ, బట్ స్టార్ట్ కావడం మాత్రం 27 కూడా ఒక సబ్జెక్ట్ ఉందండి. 27కి 2-3 సబ్జెక్టులు ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. 27 నుంచి 28కు కూడా ఉందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. నేను ఓన్గా ప్రిపేర్ చేసి టీజీటీ సబ్జెక్ట్ వారిగా డేట్, టైమ్, అలాగే వెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంతకన్నా ముందు మరొక విషయం ఏంటంటే, ఈ గ్రూప్ 1 సంబంధించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన సిలబస్ అనేది అఫీషియల్గా టీఎస్పీఎస్సీ సైట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక మరొక అప్డేట్ వచ్చేసి క్లియర్గా చూసినట్లయితే నిజాం హాస్పిటల్, అంటే నిజాం హాస్పిటల్ ఉంది కదా, దానికి సంబంధించిన స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ కింద ఎవరైతే అప్లై చేశారో వారికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.